హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో టాక్స్ మళ్ళీ వేరే వీడియోలో చూద్దామండి, ఎందుకంటే ఈ వీడియోకి మ్యాచ్ అవ్వదు. ఈ వీడియో ఏంటంటే మేము ఢిల్లీ హాట్ వెళ్ళామని చెప్పాము కదా లాస్ట్ వీక్. ఆ బ్యాగులన్నీ ఎందుకు చూపిస్తానంటే అన్ని బ్యాగులు పట్టుకెళ్తే షాపింగ్ చేయను ఎప్పుడు కూడా, ఎన్నోసార్లు చూశాను. అందుకే మీకు చూపిస్తున్నా, ఎన్ని బ్యాగులు పట్టుకెళ్తున్నా చూద్దాము ఎన్ని బ్యాగులు తెచ్చుకుంటాను అనేసి. మెయిన్ మా గోల్ ఏంటంటే బెడ్షీట్స్. మా ఇంట్లో బెడ్షీట్స్ లేవండి, అక్కడ ఇక్కడ ఏవో దొరికితే కొంటున్నాం, కానీ మంచి క్వాలిటీ మాకు ప్యూర్ కాటన్ దొరకట్లేదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు బాగా దొరుకుతాయి, ఇక్కడ ప్యూర్ కాటనే దొరకదండి. ఏది చూడు ప్యూర్ కాటన్ అంటారు కానీ ఏది ప్యూర్ కాటన్ ఉండదు. బట్టలు కూడా అన్ని ప్యూర్ కాటన్ అంటారు. అబ్బో అసలు కాటన్ మెటీరియల్ ఇక్కడ చాలా కష్టం అండి, బట్టలలో కూడా చాలా కష్టం. ప్యూర్ అంటారు కానీ ప్యూర్ తక్కువ దొరుకుతుంది. ఇంకా సరే అక్కడికి వెళ్తున్నాం, ఆడన్నా దొరుకుతుందేమో చూద్దాం. ఏం కొన్నాం ఏంటనేది అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మేము అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ ఏం షాపింగ్ చేస్తామో చూపిస్తాము. అంటే మేము చూసినటివి చాలా ఉన్నాయి. 2 years ago నైడా హట్ వెళ్ళాము, అక్కడన్నా కొంచెం రీజనబుల్ ఉండే, కానీ ఇక్కడ మాత్రం అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప ఎవరు కొనలేరని చెప్పిన మా పిల్లలకి. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకు లక్షల జీతాలు వస్తాయి కదా, మనకంత రావు. అవి మనము ఒక నెల శాలరీ కూడా కాదు ఆడ షాపింగ్ చేసుకుంటే. ఒక చీర అడిగినా 16,000 చెప్పింది నా తల్లి. అది వీడియో తీయలేదు, ఊరికే అడిగాను. ఇంకా ఏవి చూడు బడ్జెట్లో లేవు. బడ్జెట్లో ఉన్నవి షో పీసులు ఏవో చిన్న అవి మాకు అక్కర్లేదు. అందుకనేసి చాలా అసలు మా పిల్లలు స్టిక్కర్ ప్యాకెట్లు కొన్నారు. అవి ఒక్కొక్కటి మన ఊర్లో 5 రూపాయలు, అక్కడ 40 రూపాయలు. ఇంకేదో కొన్నాంలేండి కొన్ని. నేను గాజులు కొన్నా, అట్లా చిన్నవి ఇంకా వెళ్ళినందుకు. ఇంకా సో మేము లాస్ట్ వీడియో మాటలు మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా. మాకు ఇంకా వీకెండ్ అనేది మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మా లైఫ్లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మా వారు అప్పుడు జాబ్లో ఉన్నప్పుడు ఫస్ట్లో బాగా వీకెండ్లే ప్లాన్ చేసేవాళ్ళం. ఎక్కడికి చూడు మేము రెడీగా ప్లాన్ పెట్టుకుంటాం, ఆయన తీసుకెళ్ళేవాడు. మళ్ళీ ఇప్పుడు పెద్ద పాప రెడీ చేసి పెట్టిందనమాట, ఢిల్లీ హాట్ పోదాము, అందరికీ 3 days హాలిడే ఉంది కదా, రాఖీ టైంలో వెళ్ళామన్నమాట. సో ఇంకా బయట వెళ్ళి నాకేమైందంటే అక్కడ అంతా చూసేసాకండి రిటర్న్లో ఇంకా మా పాప సడన్గా కడుపు నొప్పి వచ్చేసింది. పెద్ద పాపకు కడుపు నొప్పి వచ్చేసి ఏమనింది, నాకు వద్దు ఇక్కడ ఏం తినడం వద్దు, వెళ్ళిపోదామనింది. ఇంకా ఆమె కొంచెం బాగలేదంటే కంట్రోల్ చేసుకోలేదన్నమాట. సివియర్గా వస్తుంది ఆమెకు ఏదన్నా బాగలేకపోతే. ఇంకా గ్యాస్ అయిపోయిందేమో అని నేను ఆ వేలు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇలా మధ్య వేలు గట్టిగా నొక్కి పట్టుకుంటే ఆమె కొంచెం త్రేపులు వచ్చి సెట్ అయిపోయింది. మాకు అందరికీ ఏంటంటే వీళ్ళు లేటుగా తింటారు, వీళ్ళ వల్ల నేను లేటుగా తినడం అలవాటు అయిపోయింది, గ్యాస్ అయిపోతుంది. ఇంకా అలా ఇంకా రిటర్న్ అయిపోయినామండి. ఇప్పుడు రీచ్ అయిపోయినాం అక్కడ. ఈ స్టాల్స్ అన్నీ కూడా అసలు చూడటానికి అండి, డబ్బులు సరిపోవండి. బయటికి వెళ్దాం నువ్వు బయటికి రావు అంటారు మా ఇంట్లో. నేను బయటికి వెళ్తే ఖర్చే ఉంటుంది. ఊరికే బయటకంటే ఏముంటుందండి, అట్లా చూసి వచ్చేదానికి అందరికీ ఉండదు కంట్రోల్. కొందరు ఉంటారండి బాగా బజార్లో తిరుగుతామంటారు, కానీ వాళ్ళ షాపింగ్లు ఏముండవు తెలుసా. నేను చాలామందిని చూసిన, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ చెప్పేటోళ్ళు ఖర్చు పెట్టారండి. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసిన అట్లా చాలామంది ఉన్నారు. కానీ నాలాంటిది పోయేది కొన్ని ప్లేసెస్ అయినా ఇంత ఖర్చు పెట్టుకొస్తుంది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు భలే బయట తిరుగుతారని. బయట బాగా తిరిగేటోళ్ళు ఎక్కువ కొనరండి. కొందరైతే అసలు ఉట్టి పర్సులు లేకుండా కూడా బయట తిరిగి వస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ కావాలి ఎక్కడ ఏం దొరుకుతుంది అని. సో మేము కూడా అలా నాలెడ్జ్ కానీ పోతాం, కానీ దొబ్బుకొచ్చుకుంటాం డబ్బులంతా. ఇంకా టైం అవ్వలేదని టీ తెచ్చుకొనికి పోయినాం. మా పిల్లలకు కారు ఎక్కితే మా పిల్లలకు పాటలు, నాకు వ్లాగ్ అన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే వీడియోలు పెడతా, ఎప్పుడు ఒకసారి బయటికి పోయినప్పుడు ఆ వీడియోలు పెట్టి కొంచెం మీకు కూడా ఎప్పుడు ఇంట్లోనే వీడియోలు చేస్తుంటుంది అన్నట్టు ఉండకూడదు కదా. నన్ను నేను ఫుల్ వీడియో చూపించుకోవాలంటే ఫుల్గా, అంటే నా శారీ అంతా ఎలా ఉందంటే ఇలా బయటకు వచ్చినప్పుడే. ఇంట్లో నన్ను ఎవరు ఫుల్గా వీడియో తీస్తారు, నేనే సెల్ఫ్ పెట్టుకొని తీసుకుంటుంటాను కదా. సో మా పిల్లలకు కెమెరా ఇచ్చిపోయినా కొంచెం ఫుల్ వీడియో తీయండి అని అంటే తీసినారు. భయపడతారు నా పక్కకు ఎవరు రావాలన్నా వీడియో తీయమని అడుగుతానని. మా ఆయన కానీ తీస్తారనుకోండి, ప్రతిసారి అడిగితే వాళ్ళకి చిరాకేస్తుంది. అందుకని నేను అడగను. అసలు నాకు ఇంట్లో వీళ్ళందరూ ఉన్నా కానీ కంటిన్యూ వీళ్ళు వీడియోలు తీస్తే ఇంకా బ్రహ్మాండంగా ఇంకా
చేసుకుంటా. నేనే సెల్ఫ్ వీడియోలు కదండి, కంఫర్ట్ ఉండాలి. ఎప్పుడు ఆ స్టాండ్, ఆ మొబైల్ పట్టుకోవడము, స్టాండ్కి పెట్టుకోవడము, సెల్ఫీ స్టిక్కి పెట్టుకోవడము ఇలా. సో ఇక్కడ ఏం తినలేదండి, మేము టీ తాగినాం, కొంచెం కూల్ డ్రింక్స్ తాగినాం అంతే అందరము, అంతకుమించి ఏం లేదు. అన్నీ చూపిస్తున్నా చూడండి, అవే డైలాగ్స్ కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ చూడు, ఈ బెడ్షీట్స్ వద్దా, ఇంకా వింటర్ స్టార్ట్ కావాలి, అప్పుడే అమ్ముతున్నారు ఇవన్నీ. వింటర్ స్టార్ట్ కావాలి. कितना ये 6 मैट है 750 का. 750 एक रन 6 मैट 500 అడుగుదాము. ये वाला सेट मिलते हैं सेट. पानी में धोकर ड्राई कर दीजिए. वो बास कर दीजिए. ये वाला कितना कम कर दो. कितने लेंगे? कितना लेगा? एक लेगा. कितना लेगा? 50 में दे दो. 50 में नहीं है. బాటిల్ బ్యాగ్ తీసుకుందామా వద్దా? తీసుకుందామా వద్దా? నీ ఇష్టం. 50 పడుతుంది. नहीं नहीं 70 కడుగు. వద్దు, 70 ఎందుకు, బాటిల్ వస్తుంది. 50 అడిగిన అంతే. బెడ్షీట్లు కాలా? ఇక్కడ చూడు, ఏమన్నా పర్సులు బాగుంటాయి. ఇక్కడ చూసినారా మీరు? ఇక్కడ స్టార్టింగ్లో చూసినారా? अभी माल आ रहा है मैम, रास्ते में है, गाड़ी आ रही है. జ్యోత్స్న చైన్ అంటే చూడే, జ్యోత్స్న గले का चेन है ना? చూడు, कुछ आप रख भी सकते हैं, अपना पैसा रख सकते हैं. ब्लैक में है क्या इसमें? ब्लैक पे ये वाला है. हाँ वो नहीं. ये कितना का है? ये 1050 అంట. అన్నీ బాగున్నాయి, అన్నీ చూడ్డానికి, అన్నీ కొనడానికి. मैडम ఇవి చూద్దాం రా ఒకసారి. ట్రై బ్యాగ్స్ చూద్దాం. ₹2 అడిగిన అడుగుతావు నెక్స్ట్. నేను ఈ రెండు తీసుకుంటున్నా. అదేం పత్రం ఆ లాస్ట్లో? ఇవే. ఆడ లాస్ట్లో దీని మీద పెయింటింగ్ వేస్తుంది. నేను ఒకటి తీసుకుంటున్నాను, ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ సార్, అది బిస్కెట్ కలర్ 800. హ్యాండ్ బ్యాగ్ బాగుంది. అవునవును, నాకు వచ్చండి, అందుకే అడుగుతున్న రేటు. ఇట్లా అమ్ముతున్నారని మ్యాట్ ఇవన్నీ మేము కుట్టినవన్నీ మా పిల్లలు వేయనీరు ఇంట్లో, సో చూపిస్తున్నాను. అన్నీ లోపల పెట్టించినారు. పూర్వం మా అమ్మ వాళ్ళు కుట్టినవన్నీ ఉన్నాయి, అట్లాగే బాగున్నాయని చూపిస్తున్నాను. నేను కూడా కుడతాను. ఆమెకు వచ్చు, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇట్లా కుడుతున్నారు ఫ్రేమ్స్కు డైరెక్ట్. ఎంత పడుతుంది ఇది ఇచ్చు ఫ్రేమ్? ఇది 500. ఏదైనా అంతేనా? ఇది వచ్చేసి 200. అంటే ఇది ఎక్కువ వర్క్ని బట్టి. చాలా కష్టమే ఇది. అవునవును, భలే ఉన్నాయి. నిన్న చాలా వరకు అది అవును, మొగ్గ వర్క్ అంటారు కదా, అది చాలా బాగుంది. మీదేనా ఆన్లైన్ కూడా ఉందా? ఉందా ఆన్లైన్ కూడా? చూపిద్దామని. యూట్యూబ్ ఉంది నాకు, ఆన్లైన్లో కూడా ఉంది.
ఇవ్వండి ఐస్ క్రీమ్ బాగా ఐడియా బాగుంది. ఇట్లా పెడితే బాగా పోతాయి. రీజనబుల్ ఉన్నాయిలేండి మీవి. ఫస్ట్ మేడం ఫస్ట్ టైమా మీరు సేల్ చేయటము? ఫస్ట్ టైం ఓ దీన్ని బట్టి తర్వాత ఏంటి ఎత్తేసారా? థ్యాంక్ యూ 250 250 చూస్తాను. ఇది మన సైజ్ సాमने से కొంచెం మనం వేసుకున్నారు ये उस साइज में दिखाना 30 ఉండండి చూపిద్దామని. ఇంత చిన్నది కావాల్సింది. నామం తీసుకోవట్లే? పెద్దగా అవుతుంది ఇది. నామం తీసుకోవాలి. ఇది పెద్దగా అవుతుంది. ఇదే అక్క సైజ్ చూడు. లేదు మరి సన్నగా అవుతుంది. చాలా उस साइड से ले रहे ये उस साइड 50 वाला हाँ 200 का अरे తీసుకోండి ఏమన్నా వచ్చింది. ये सब कान का है क्या? जी मैम सब कान का ये भी ऑप्शन है. ఏవండి ये क्या है? पर्स है क्या? ये स्लिंग बैग మనకి ज्योत्सना कितना? 1599 1600. ఇక్కడ బెల్ట్లు బాగున్నాయి చూడు జో. జో ఇక్కడ బెల్ట్లు చూడరా. జ్యోత్స్న ఇక్కడ ఇక్కడ ఒకసారి వచ్చి చూడు. ఇక్కడ బెల్ట్ బాగున్నాయి చూడు ఒకసారి జ్యోత్స్న. బెల్ట్ బాగున్నాయి చూడు జోజు ఈ బెల్ట్. ఇంకా రిటర్న్లో పిచ్చ వర్షం అండి. మేము కారు ఎక్కగానే ఇంకా ఆ రోజు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా, ఇంత వర్షం ఉంది. ఇంకా 1 o'clock అయిందనమాట. ఇంకేం పెద్ద కొనలేదు కదా, ఊరికే అంతా తిరుక్కొని వచ్చేసాము. 11కు చేరాము, 1కు రిటర్ను. మా పాప అడిగింది ఇంకా ఎక్కడికి పోదామంటుంది. నన్ను అడుగుతారు ఎక్కడికి పోదామని. ఇంటికి పోదామా, ఇంటికి పోయి చేస్తావా ఓపిక ఉందా అంటే ఇక నేను మొహమాట పడకుండా నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఇంతసేపు తిరిగినాం ఎండలో, పిచ్చ ఎండ మామూలుగా లేదు. స్నానాలు చేసేసినాం ఆ ఎండకి. మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నేను వంట చేసే వరకు మీరు కూర్చుంటారా? అయినా నాకు కూడా ఓపిక ఉండద్దు, మీరు తింటామని అడిస్తే అప్పుడు ఇంకా మా పిల్లలు ఈ ఏరియాలో ఎక్కడ వద్దు ఇంటికాడ తిందాము అంటే ఇంకా కేజీ అదే హైదరాబాద్ బిర్యానీ, కుండ బిర్యానీ ఉందండి అక్కడ ఆర్డరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు 1 hour అవుతుంది చేయటానికి. ఒకసారి మా పాప ఫోన్ నెంబర్ తెచ్చుకొని ఇట్లా ఎప్పుడైనా మేము వచ్చే ముందు ఫోన్ చేస్తే ఆర్డర్ చేస్తారంటే చేస్తామన్నారు. అందుకని ఇంకా మేము వస్తాము అక్కడికి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే 2 ½ kg చెప్పినామండి. వాళ్ళు ½ kgనే చేస్తారు అక్కడ కూర్చొని తినేదానికి. మనకి ఇంటికి తెచ్చిస్తే కేజీ ఇస్తారు కానీ అక్కడికి మాత్రం ½ kgనే ఇస్తారు. సరే అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఆడ తిని ఇంటికి వచ్చినాము. వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను మా పిల్లకు, ఎందుకు వీళ్ళు ½ kg అది ఒక రూలా, కేజీ కావాలన్నా పోయి ఆర్డర్ చేస్తే ఇయ్యరనమాట. వీళ్ళు కూడా నాట్ అయిపోయినేమో, ఎక్కువ క్వాంటిటీ చేయరేమో, ½ kg అయితేనే చేస్తామంటారని. ఎంత ట్రాఫిక్ ఎలా బ్లాక్ అయిపోయిందో రోడ్లంతా. మంచి పని అయింది ఇంకా అక్కడ ఉండింటే అసలు మేము ఇరక్కపోయే వాళ్ళము. ఈవినింగ్ దాకా బాగా పడ్డది. మళ్ళీ మా ఏరియాకి వచ్చినాక మా ఏరియా దగ్గర లేదు. కానీ ఆ రోజు అండి ఎంత ఉడికిచ్చిందంటే అసలు చెప్పలేము. ఇప్పటికీ ఇంకా వేడి ఉంది. ఒక పూట ఎప్పుడో కొంచెం వర్షం పడుతుంది అంతే. ఇంకా చెప్పాను కదా మాకు దసరా దాటాలి, దీపావళి అయిపోయినాక ఇంకా చక్కగా పడుతుంది వెదరు. ఇంకా మా పిల్లకి చెప్తున్నా చూడు ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నామో వీడియో తీయ అని చెప్పిన. తెచ్చుకున్నాంలేండి, వెళ్ళినందుకు ఉట్టి చేతులతో ఊపుకోకుండా తెచ్చుకున్నాం. బాగానే ఇంకా వేసాంలే మా ఆయనకు బిల్లు. మనం వెళ్ళిన చోట బిజినెస్ చేయకుంటే ఎట్లా అవుతుంది, మా ఆయన జోబీ ఖాళీ చేయించకుంటే ఎట్లా. నిజంగా ఈ రోజుల్లో అండి ఒక్కరి సంపాదన అస్సలు పనికిరాదండి. ఇంటి ఖర్చులకు అంతా ఒకరి సంపాదన. నేను మొన్న ఒక రోజు కూర్చొని లెక్క వేశాను మైండ్లో. ఒకరోజు పేపర్ లెక్క వేస్తా, కొత్తగా సంసారం పెట్టే వాళ్ళకు ఎంత ఖర్చు వస్తుందని. అంటే బోని అంటే అత్తగారింట్లో ఉన్నోళ్ళు కాదు కానీ కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా,
లైఫ్ సిటీకి వచ్చి నాలాంటిది ఫస్ట్ ఉట్టి చేతులతో పెళ్ళి చేసుకొని ఉట్టి చేతులతో వచ్చి సంసారం పెడతా చూడు అలాంటి దానికన్నమాట. ఇదిగోండి ఇలా చక్కగా ఉంటుందండి ఇక్కడ టేస్ట్. ఒక్కొక్క కుండ 200 ఏమో అండి. 3 కుండలు తీసుకున్నాం, తినేసినాం మొత్తం ఆడ కుమ్మేసినాం మళ్ళీ వదలకుండా. 3 ½ కేజీలు అండి. 4 తినేసాం. ఇంకా స్టార్టర్ పాపడ్ ఇచ్చాడు, తీసుకోలేదులే, ఇది వాళ్ళు ఇచ్చినది స్టార్టర్ పాపడ్ అంతే. భలే ఉంటుందండి టేస్ట్.